హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూశారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుందండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ ఇంట్లోనే మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు బయట మాత్రం తీసుకోరు, అంత బాగుంటుంది. అండ్ మీరే చేసుకుంటారు కాబట్టి ఇంకా బాగుంటుంది. అది మరి ఎలా తయారు చేద్దామో మనము ఈ వీడియోలో చూసేద్దాము. చూడండి, సర్వ్ చేస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుందో. కొన్ని టిప్స్ పాటిస్తూ కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ రెసిపీ మనకి కుదురుతుందండి. అంత బాగుంటుంది. మనం ఇంకెప్పుడు బయట తెచ్చుకోము. చూడండి ఎంత బాగుందో చూడగానే. కాకపోతే బాస్మతి రైస్తో చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 400 గ్రామ్స్ చికెన్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసేసి, ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత కారం సరిపడా యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, ఈ విధంగా మొత్తం స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ అండి, 1 స్పూన్ లెమన్ జ్యూస్, ఈ విధంగా మొత్తం స్పైసెస్ అన్నీ వేసుకొని మొత్తం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఒక 10 to 20 మినిట్స్. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బాస్మతి రైస్ యాడ్ చేసేసుకొని 2 టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టమాటాలు యాడ్ చేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక మిక్సీ జార్ తీసుకొని సినమను, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, బే లీఫు, క్లోవ్స్, షాజీరా, పాపీ సీడ్స్ అండి, కొంచెం క్యాష్యూ నట్స్, ఇవన్నీ మొత్తం స్పైసెస్ అన్నీ వేసుకొని ఈ విధంగా మసాలా పౌడర్ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఈ విధంగా ఫైన్లీ చాప్ చేసిన ఆనియన్స్ అను, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ విధంగా 1 by 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ యాడ్ చేసేసుకుందాము ప్యాన్లో. ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. యాడ్ చేసేసుకున్న తర్వాత నేను బోన్లెస్ చికెన్ కూడా తీసుకున్నానండి, విత్ లెగ్ పీస్ కూడా తీసుకున్నాను. మీరు మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. కాకపోతే మనము రెసిపీని బట్టి మనము చికెన్ తెచ్చుకోవాలండి. మూత పెట్టేసి చికెన్ బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా చికెన్ చాలా వరకు కుక్ అయ్యిందండి. తర్వాత మనము టమాటా పేస్ట్ యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసేసి ఆ తర్వాత ఇందాక మనము మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అండి, అది కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు. అది కూడా యాడ్ చేసేసి మొత్తం స్పైసెస్ అంతా ముక్కలకు పట్టేటట్లు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అవన్నీ సరిపోయినాయి లేవు చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కుక్ అయిందండి. మన చికెన్ బాగా కుక్ అయింది. మనము ఫైన్లీ చాప్ చేసిన మింట్ లీవ్స్ ఫైన్లీ చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మొత్తం బాగా కుక్ అయిందండి చికెన్. మనము స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని బిర్యానీ మసాలా అండి, గరం మసాలా, మొత్తం హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్ది వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొత్తిమీర, ఫ్రెష్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి.
మింట్ లీవ్స్ కూడా వేసుకోండి. మింట్ లీవ్స్ కూడా వేసుకొని మొత్తం ఒక్కసారి కలపండి బాగా. మొత్తం కలిపిన తర్వాత మింట్ లీవ్స్ వేసి మొత్తం కలిపేసేయండి. ఈ విధంగా కలిపిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ఇందాక సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఒక 1 అవరు బాస్మతి రైస్, ఆ రైస్ వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి లైట్గా కలుపుకొని 1.25 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీకు సరిపడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే రైస్ని బట్టి వాటర్ క్వాంటిటీ మనం మిక్స్ చేసుకోవాలండి. మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసి టేస్ట్ చూసుకొని ఒక్కసారి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 50% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. రైస్ కుక్ చేసుకున్న తర్వాత మనము ఇందాక చికెన్ ఫ్రై పీస్ చేసుకున్నాం కదా, ఆ పీస్ మధ్యలో యాడ్ చేసేసి ఈ విధంగా పెట్టేసేసి ఇంకా 50% కుక్ చేసుకుందాము. మూత పెట్టేసి ఈ విధంగా చూడండి, బాగా కుక్ అయిందండి. రైస్ కుక్ బాగా అయ్యింది. ఒక్కసారి చూద్దాము ఎలా. ఒకవేళ కుక్ అవ్వకపోతే చూసుకొని మీరు ఒక్కసారి చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ ఒక్కసారి కనుక చెక్ చేసుకున్నారంటే అప్పుడు బాగా కుక్ అవుతుందండి. తీసుకుందాం, మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా మనం రెసిపీ రెడీ అండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మనము సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. మీకు నచ్చిన విధంగా మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోండి. నేనైతే ఇలా ప్లేట్లో వేసేసి మొత్తం చికెన్ పీసెస్ పైన పెట్టేసేసి లెమన్, ఆనియన్స్, ఎగ్ కూడా వేసుకోవచ్చండి. నేను ఎగ్ వేయలేదు. ఎగ్ కూడా మీరు కుక్ చేసుకొని హాఫ్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.